మరికొద్దిసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మేడారంలో తొలిసారి మంత్రివర్గ సమావేశం అవుతోంది. ఫస్ట్ టైం సెక్రటేరియట్ బయట కేబినెట్ మీటింగ్ జరుగుతోంది. ఇక మంత్రివర్గ భేటీలో మేడారం మాస్టర్ ప్లాన్పై చర్చించనున్నారు. మేడారం అభివృద్ధి, జాతర ఏర్పాట్లపై మంత్రులతో సీఎం చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ట్రాన్స్జెండర్లను కో ఆప్షన్ సభ్యులుగా నియమించే అంశంపై కూడా చర్చించనున్నారు. జిల్లాల పునర్విభజనపై కమిషన్ ఏర్పాటు గురించి చర్చించే అవకాశం కూడా ఉంది. వివరాలు అందించడానికి మా ప్రతినిధి వరంగల్ నుంచి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, మేడారం మాస్టర్ ప్లాన్కి సంబంధించి అదేవిధంగా ఈ ప్రస్తుతం కేబినెట్ మీటింగ్లో ఇంకా కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఫస్ట్ టైం బయట మీటింగ్ జరుగుతుంది. ఏంటి అప్డేట్స్ ఏంటి? చందు, మరి కాసేపట్లోనే ఖమ్మం నుండి ములుగు జిల్లా మేడారం ప్రాంగణానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉన్నతాధికారులు చేరుకునబోతా ఉన్నారు. 4:30 మేడారంకు రేవంత్ రెడ్డి చేరుకున్న తర్వాత 5 గంటలకు పరీక్షా హోటల్లో 5 గంటల నుంచి 6:30 వరకు కేబినెట్ భేటీ జరగబోతా ఉంది. గంటన్నర పాటు ఈ కేబినెట్ భేటీ జరగబోతుంది. అయితే ఈసారి చాలా చారిత్రాత్మక సమావేశం కొనసాగబోతుంది. హైదరాబాద్ లో కాకుండా బయట మేడారం వనదేవతల సన్నిధిలో ఈ సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. ఈ భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు రాబోతా ఉన్నాయి? సీఎం రేవంత్ రెడ్డి ఏ అంశాలపై చర్చించబోతారు? మంత్రివర్గ భేటీ ద్వారా మేడారం సంబంధించినటువంటి గిరిజన ప్రజలకు కావచ్చు, మిగతా వారందరికీ ఏం చెప్పబోతారనే చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. 5 గంటల నుండి 6:30 కేబినెట్ భేటీ ఉంటుంది. 6:30 నుండి మేడారం అభివృద్ధి పనులను సీఎం పరిశీలిస్తారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హరిత వైజంక్షన్ జంపన్న వాగు స్థూపం వరకు మేడారం ఆర్టీసీ బస్టాండ్ ను సందర్శిస్తారు. తర్వాత రాత్రి 7 గంటలకు మేడారం ఆలయ ఎగ్జిట్ సెంటర్ లో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత మేడారంలోనే హరిత హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి బస్ చేయబోతు పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్ గా ఈ టూర్ కు సంబంధించి ఇక్కడ కేబినెట్ నిర్వహించినటువంటి నేపథ్యంలో కేబినెట్ లో ఎటువంటి అంశాలు చర్చకు రాబోతున్నాయి? రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తికర చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ కేబినెట్ నిర్వహిస్తే ఈ ప్రజలకు కావచ్చు, ఇక్కడ వారందరికీ చాలా మేలు జరగబోతుంటే కూడా స్థానిక మంత్రి సీతక్క కావచ్చు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్తున్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి హైదరాబాద్ వెలుపల జరిగినటువంటి మనకి మంత్రివర్గ సమావేశానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. హరిత హోటల్లో ఏర్పాట్లు చేసి ఈ కేబినెట్ మరి కాసేపట్లోనే జరగబోతున్నటువంటి పరిస్థితులు. కేబినెట్ లో ఈ కీలక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టు తెలుస్తుంది. మేడారం అభివృద్ధి, మాస్టర్ ప్లాన్, జాతర ఏర్పాట్లు కావచ్చు, గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపై కేబినెట్ లో సమావేశించే అవకాశం కనబడుతుంది. ఇటు ములుగు జిల్లాలోని 14,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే కొట్లాపూర్ ఎత్తిపోతల పథకంపై కావచ్చు, దేవాలయ ప్యాకేజ్ 3 పనులకు ఆమోదం సంబంధించినటువంటి చర్చలు జరగనున్నట్టు అధికార వర్గాలకు సమాచారం ఏదంటే జిల్లాల పునర్విభజనపై కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకునే అవకాశం తెలుస్తుంది. త్వరలో జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలపై చర్చ జరగబోతా ఉన్నట్టు తెలుస్తుంది. 2028లో జరిగేటువంటి కృష్ణా గోదావరి పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లకు సంబంధించిన ఒక కేబినెట్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రైతు భరోసా కింద పెట్టుబడుల పంపిణీ కూడా అంశం చర్చించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. హోం రోడ్లపై చర్చించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అయితే 4:30 నుంచి రేపు ఉదయం 7:30 వరకు మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి ఉండబోతున్నారు. ఈ రోజు కేబినెట్ సమావేశం కోసం అభివృద్ధి పనుల పరిశీలన కార్యక్రమం కొనసాగుతుంది. రేపు ఉదయం 6:30 ఫ్యామిలీతో తుమ్మక్క సార్ల అమ్మవారిని దర్శించుకోవాలి. గడ్ల పునర్నిర్మాణం సంబంధించినటువంటి పనులకు ఆయన ప్రారంభించినటువంటి పరిస్థితులు నేరుగా అక్కడి నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక హెలికాప్టర్ లో రేవంత్ రెడ్డి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ కేబినెట్ సంబంధించి ఎందుకని మేడారంలో నిర్వహిస్తున్నారు? మొదటిసారి ముందు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, గతంలో కూడా ఎప్పుడైనా సీఎంఓకి సంబంధించిన హైదరాబాద్ లో మాత్రమే కేబినెట్ మీటింగ్ ఉంటుంది. కానీ ఈసారి మేడారం ప్రాంతం కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి సంబంధించిన అనేక హామీలు, అనేక వరాలు వచ్చేటువంటి అవకాశం స్థానిక మంత్రి సీతక్క అభిప్రాయం పరిస్థితి. ఇప్పటికే ప్రజలలో ఉండి కోట్లాది మంది సమ్మక్క సాలమ్మ భక్తుల దగ్గర కేబినెట్ మీటింగ్ జరగడం చాలా సంతోషకరం. ప్రజలతో ప్రభుత్వం పనిచేసినట్టు కూడా ఒక మెసేజ్ ఇవ్వబోతున్నట్టు మంత్రులు అయితే చెప్తా ఉన్నారు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.